నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మన భారత్ న్యోమా ఎయిర్ బేస్ ఒకటి తయారు చేసింది. లద్దాఖ్ దగ్గరలో ఉంది. అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌కి జస్ట్ 27-30 కిలోమీటర్ల మధ్యలోనే ఉంది ఈ ఎయిర్ బేస్. ఇది 13,700 ఫీట్ హై ఆల్టిట్యూడ్‌లో ఉంది. ఇది వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్‌లో ఇది ఉంది అనేది భారత్ చెప్తోంది. అండ్ ముఖ్యంగా స్ట్రాటజికల్‌గా మన మిలిటరీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఈ ఎయిర్ బేస్ న్యోమా అనేది. సుఖోయ్ 30 ఎంకేఐ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నింటిని కూడా మనం అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఏటీసీ ఉంది అక్కడ. సో, ఏమిటి దీని ఇంపార్టెన్స్ ఏంటి? భారత్ ఇంత స్ట్రాటజికల్‌గా ఆలోచించడానికి గల కారణాలేంటి? అండ్ ఎల్ఏసీకి పక్కనే 27 కిలోమీటర్లు అంటే చాలా దగ్గర. మరి దీన్ని ఎట్లా మనం చూడాలి? ఎటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయి భారత్ దగ్గర ఈ విషయంలో? ఎంత అద్భుతంగా ఉన్నాయి భవిష్యత్తులో దీనికి సంబంధించి అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివిరావు గారు ఉన్నారు. వివిరావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఏమిటి ఈ న్యోమా ఎయిర్ బేస్ అనేది ఎంత స్ట్రాటజికల్‌గా మనం వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి. లద్దాఖ్ దగ్గరలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరలో జస్ట్ 27 కిలోమీటర్స్ పక్కనే మనకు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం జమ్మూ కాశ్మీర్ మ్యాప్ చూస్తే అండి, ఓకే. లడాక్ సైడ్‌ని మనకి ఈస్టర్న్ షోల్డర్ ఏదైతే ఉందో, అక్కడి నుంచి మానస్ సరోవర్ నుంచి ఉద్భవించిన సింధు నది హ్మ్. భారతదేశంలో ప్రవేశిస్తుంది. అక్కడ ఒక చిన్న టౌన్ ఉందండి. ఒక స్మాల్ టౌన్. అంటే హ్మ్. ఆ ఏరియాస్‌లో అది టౌన్ కింద లెక్క. మన సైడ్ అయితే బహుశా పెద్ద విలేజ్ అనుకోవచ్చు. ఓకే. దెమ్‌చౌక్ అంటారు. దెమ్‌చౌక్. ఆ! అక్కడి నుంచి ఆ సింధు నది మన ఇండియాలో ప్రవేశిస్తుంది. హ్మ్. కొంచెం దక్షిణాన్ని హిమాచల్ ప్రదేశ్ బోర్డర్ ఉంటుంది. హ్మ్. అక్కడ ఎప్పుడు మనం గంధర్వులు, కిన్నెరులు అని మాట్లాడుకునే విధంగా సంవత్సరంలో 6 నెలలు కట్ ఆఫ్ అయిపోయే విధంగా ట్రైబ్స్ ఉంటారు. హ్మ్. అది కూడా చాలా రిమోట్ ఏరియా. హ్మ్. ఇంకా పైకొస్తే ఈ సింధు నది పైకొస్తే దక్షిణాన్ని ఒక చిన్న చెరువు ఉందండి. పెద్ద సరస్సు ఉంది. హ్మ్. అక్కడే మన బ బ తెల్ల హంసలు దొరుకుతాయి. హ్మ్. తెల్ల హంసలు కనిపిస్తాయి ఫస్ట్ టైమ్. అక్కడ కొంచెం పాపులేషన్ ఉంది. అక్కడే ఒరిజినల్ షాల్ కూడా తయారవుతుంది. ఓకే. ఒరిజినల్ ప్యూర్ షాతూష్ అన్నది కొన్ని లక్షల మీద ఉంటుంది. మిగతాయన్నీ వేరియస్ అంటే లుక్ అలైక్ ప్రొడక్ట్స్ లేకపోతే దగ్గరలో ఉన్న ప్రొడక్ట్స్. కానీ ప్యూర్ షాతూష్ షావులు మాత్రం అక్కడి నుంచి అక్కడే తయారవుతుంది హ్యాండ్ ఓవర్. హ్మ్. దానికి ఈ సింధు నది పైన ఫ్లాట్ పెంగాంగ్ సో లేక్ ఎక్కడైతే చైనా వాళ్ళు మాక్సిమం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, హ్మ్. సగం పైగా వాళ్ళ చేతుల్లో ఉందో, అక్కడ మధ్యలో ఫ్లాట్ ప్లెయిన్ 13,200 పైనుంచి 14,000 వరకు ఫ్లాట్ ప్లెయిన్ ఉంటుందండి. హ్మ్. గ్రావెల్ తప్పితే ఏముండదు. అంటే జనరల్‌గా విమానాలు మన సి-130 అమెరికా నుంచి తెచ్చింది. హ్మ్. తర్వాత ఐఎల్-76 పెద్ద ఎయిర్ లిఫ్టర్ రష్యా నుంచి తెచ్చింది. అలాగే స్మాల్ లిఫ్టర్స్ అంటే సి-17 అమెరికా నుంచి తీసుకొచ్చింది. రష్యా నుంచి తీసుకొచ్చిన ఏఎన్-32 హ్మ్. ఈ విమానాలు అక్కడ డైరెక్ట్‌గా దిగిపోతాయి. ఓకే. అంటే మనకి రన్‌వే అవసరం లేదు. ఆ! ఆ ఏరియాలో ఇంకా కొన్ని వైల్డ్ హార్సెస్ అంటే మచ్చిక చేయని గుర్రాలు ఇంకా తిరుగుతూనే ఉంటాయి. ఆహా! అక్కడక్కడ గడ్డి తింటా. ఆ! అలాగే ఈ బ్రహ్మణి పక్షులు ఇటువంటి రేర్ పక్షులు కూడా కనిపిస్తాయి. సింధు నది ఒక చిన్న నదిలా కనిపిస్తుంది తప్పితే గాని సెలయేరులా కనిపిస్తుంది తప్పితే గాని పెద్ద నదిలా కనిపించదు. అంటే ఒకవైపు ప్రకృతి అద్భుతం. మరోవైపు ఒక పవర్‌ఫుల్ ఎయిర్ బేస్. ఎగ్జాక్ట్‌లీ. ఆ! తర్వాత ఏంటంటే అక్కడ పొల్యూషన్ జీరో. న్యోమా అన్నది ఒక తహసీల్ హెడ్ క్వార్టర్స్. ఓకే. సింధు నదికి ఉత్తరాన ఒక రోడ్డు ఉందండి. హ్మ్. ఆ రోడ్డు వెళ్లి న్యూమాక్ కనెక్ట్ అవుతుంది. లే నుంచి. ఇక్కడ ఒక దాదాపు 15, 20 సంవత్సరాల క్రితం ఒక పెద్ద అబ్జర్వేటరీ నెలకొల్పాలని హాలండ్ ఇటువంటి కంట్రీస్ తోటి ఒప్పందం కుదుర్చుకొని హ్మ్. వరల్డ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెలిస్కోప్స్ ఓహ్! ఇక్కడుంది. ఎందుకంటే ఇక్కడ త స పైన నక్షత్రాలయి కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి. ఎందుకంటే ఎయిర్ డెన్సిటీ తక్కువుండి, హ్మ్. పొల్యూషన్ అది లేక, ఇంకా మిగతా నాయిస్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్ ఇటువంటివి ఏమీ లేక చాలా క్లారిటీగా ఉంటుంది. హై ఆల్టిట్యూడ్ గూడా. ఆల్టిట్యూడ్. సో, అందువల్ల ఏంటంటే ఆహ్, బ అబ్జర్వేటరీ వన్ ఆఫ్ ది వరల్డ్స్ హైయెస్ట్ అబ్జర్వేటరీ. అంటే ఇది హైయెస్ట్ కాదు గానీ, హ్మ్. యాండెస్‌లో ఉంది హైయెస్ట్‌ది. హ్మ్. అక్కడ రేడియో టెలిస్కోప్ కూడా ఉంది. మనది ఓకే. మాత్రం మామూలు టెలిస్కోప్. హ్మ్. ఇవి ఇంటిగ్రేటెడ్. వరల్డ్ మిగతా అబ్జర్వేటరీస్ తోటి ఇంటిగ్రేటెడ్. అంటే ఏంటంటే, యూనివర్స్‌ని అబ్జర్వ్ చేయగలిగే రాడార్ ఫెసిలిటీ ఇక్కడుంది. హ్మ్.
ఈ ఉత్తరాన అప్పుడే 1962 వార్‌లో మనం ఒక కంప్లీట్ కంపెనీ పోగొట్టుకున్నాం. హ్మ్. వాళ్ళకి కొత్తగా మెమోరియల్ కట్టడం జరిగింది. హ్మ్. ఈ ఏరియాకెళ్ళడానికి రెండే యాక్సెస్ పాయింట్‌లండి. ఒకటి సింధ్ నది ఉత్తరాన హ్మ్. కేరి అన్న ఏరియాలోంచి చుమాతాంగ్, ఇక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి. ఓకే. అంటే నీళ్లు భూమిలోంచి సల్ఫర్ వాటర్ పైకొస్తుంది. ఆ! ఎప్పుడు వేడి నీళ్లొస్తాయి. వేడి నీళ్ళొస్తాయి. అలాగే దీనికి కొంచెం ఉత్తరాన్ని ఇంకొక ప్రాంతం ఉందండి. లడాఖ్‌కి దగ్గరలో ఆ ఏరియా నుంచి కూడా ఇంకో రోడ్డొస్తుంది. ఇంక తప్పితే ఇంక వేరే రోడ్ల కనెక్టివిటీ ఏమీ లేవు. హ్మ్. ఈ న్యూమాలో తయారు చేయడం వల్ల మనం చైనాని డైరెక్ట్‌గా అడ్రెస్ చేస్తాం. ఓకే. ప్లస్ ఇది ఆ పెంగాంగ్ సో లేక్‌కి దక్షిణాన ఉంది. హ్మ్. మనం కొన్ని సంవత్సరాల క్రితం 4, 5 సంవత్సరాల క్రితం గుర్తుందో లేదో, ఈ పెంగాంగ్ సో లేక్‌ని మనం ఒక సర్ప్రైజ్ ఇచ్చి చైనీస్‌కి హ్మ్. దక్షిణ భాగం ఆక్యుపై చేయగలిగాం. హ్మ్. అప్పుడు మ్యూచువల్ ఒప్పందానికి వాళ్ళు కాళ్ళబేరానికొచ్చారు. హ్మ్. దానికి దక్షిణంలో ఉన్నది ఇది. అంటే ఏంటంటే దీని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చూస్తాం. ఆ! అయితే ఒక ప్రాబ్లమ్ ఉందండి ఇక్కడ. హ్మ్. ఏంటంటే ఇది హై ఆల్టిట్యూడ్ ఏరియా. ఎయిర్ చాలా తక్కువగా ఉంటుంది. హ్మ్. దానివల్ల ఏంటంటే విమానాలకి సరైన థ్రస్ట్ దొరకదు. ఓకే. ఇక్కడ మామూలుగా ప్రయాణించే విమానాలకి అక్కడ కేవలం 50% లోడే తీసుకెళ్తారు. ఓకే. అలాగే 50% లోడ్ కంటే 40% లోడే అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. హ్మ్. ఇంకా అక్కడికి తీసుకెళ్ళి ల్యాండ్ అవ్వడం ఈజీయే. హ్మ్. కానీ అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ తీసుకొని రావడానికి ఇంకా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ ఓకే. థ్రస్ట్ దొరకదు. ఆ! అందుకనే ద టిబెట్ కూడా 13,200 లాసా ఇటువంటి ప్రాంతాల్లో ఉంటుంది. హ్మ్. ఇక్కడ దాన్ని దాన్ని ద గ్రేట్ హంప్ అంటారు. విమానాలు జనరల్‌గా ఇక్కడ క్రాస్‌గా ఎగరవు. ఎగరవు. ఎయిదర్ పైనుంచి తజికిస్తాన్ నుంచి, కిర్గిస్తాన్ నుంచి రీరూటింగ్ అన్నా షించింగాన్ నుంచి రీరూట్ అన్నా తీసుకుంటారు. హ్మ్. లేతే ఇటు మన ఉత్తరప్రదేశ్ వచ్చి నేపాల్ మీదుగా అన్నా ఎళ్తారు. ఓకే. క్రాస్ చేయడానికి. హ్మ్. ప్రాపర్ టిబెట్‌ని అడ్రెస్ చేయడు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హంప్ అంటారు. ఇక్కడ విమానాలు కమర్షియల్‌గా జనరల్‌గా అవాయిడ్ చేస్తారు. ఒకవేళ ఉంటే మాత్రం చాలా తక్కువ లోడ్ తోటి తీసుకెళ్తారు. ఓకే. అయితే ఈ లడాక్ ప్రాంతంలో మనకిప్పుడు టోటల్ 4 విమానాశ్రయాలున్నాయండి. హ్మ్. ఒకటి కార్గిల్. ఇక్కడ పెద్ద విమానాలు ల్యాండ్ అవ్వలేవు. హ్మ్. ఎందుకంటే అవి హిల్స్ మధ్యలో చిన్న వ్యాలీలో ఉందండి. అవునవును. ఇంకా దాన్ని ఎక్స్‌పాండ్ చేయడం చాలా కష్టం అవుతుంది. హ్మ్. ఒకవేళ ఎక్స్‌పాండ్ చేసినా గాని అది ఎకలాజికల్ డిజాస్టర్ అవుతుంది ఎక్కువగా. ఓకే. అంటే కొండల మధ్యలో ఉండడం అనేది అక్కడ కాస్త ఇబ్బంది. ఆ! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. దాని తర్వాత లే ఒకటుందండి. హ్మ్. అలాగే సయాచిన్ గ్లేషియర్‌కి దక్షిణాన ఒక ఎయిర్ ఫీల్డ్ ఉంది. అది కమర్షియల్ దానికి ఓపెన్ చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. హ్మ్. జెట్ ఎయిర్‌వేస్ ఆ రోజుల్లో ఎగిరేది. ఇప్పుడు ఆ! ప్రస్తుతానికి ఏమవుతున్నాయో నేను చెక్ చేయలేదండి. ఓకే. ఓకే. ఈ న్యోమాకి కూడా కమర్షియల్ ఫ్లైట్స్ మొదలుపెట్టొచ్చు. ఎందుకంటే అక్కడ ఒక రాడార్ స్టేషన్ ఉండడం, సారీ టెలిస్కోప్ స్టేషన్ ఉండడం. ఆ! సింధు నది మన ఇండియాలో ఎక్కడైతే అవుతుందో సింధు దర్శనాన్ని లేలో పెట్టారు. అది ఇంకో కొంచెం ముందరకి తీసుకెళ్ళి అక్కడ కూడా దర్శనం టూరిస్ట్ అట్రాక్షన్ చేయొచ్చు. చేయొచ్చు. హ్మ్. మన ఇండియా ఈ సైడ్ నుంచి 24/7 అంటే 365 డేస్ యాక్సెస్ ఉండే విధంగా హ్మ్. మానస్ సరోవర్‌కి ఎప్పటినుంచో వాజ్పేయి గారి టైం నుంచి రూట్ అడుగుతుంది. అవును. వాళ్ళు ఇవ్వట్లేదు. ఆ! ఎందుకంటే ఇక్కడి నుంచి రోడ్డు దెంచోక్‌కెళ్ళిపోతుంది. దెంచోక్ నుంచి ప్రాపర్ రోడ్ ఉందండి. హ్మ్. అంటే బస్సు ఇక్కడ ఇక్కడ విమానం దిగి మీరు బస్సులో కైలాష్ మానసరోవర్ త్రూఅవుట్ ది ఇయర్ చేరుకోవచ్చు. హ్మ్. నేపాల్ నుంచి ఎలా చేరుకుంటారో, పశ్చిమాన నుంచి నేపాల్ నుంచి అయితే తూర్పు నుంచి వస్తారు. ఇక్కడి నుంచి పశ్చిమాన నుంచి కైలాష్ మానసరోవర్ చేరుకోవచ్చు. సో, మొన్న మనకు చైనా ఇచ్చిన యాక్సెస్ అది ఎక్కడి నుంచి వస్తదండి? మానసరోవర్‌కి. అది మానసరోవర్‌కి ఇచ్చింది ఉత్తరాఖండ్‌లో ఉందండి. ఉత్తరాఖండ్ నుంచి. ఓకే. నేపాల్ బోర్డర్‌లో హ్మ్. ఉత్తరాఖండ్‌లో ఉందది. హ్మ్. అలాగే సిక్కిం నుంచి ఇవ్వాలని చూసారు వాళ్ళు. ఓకే. కానీ అది కూడా తూర్పు అవుతుందండి. హ్మ్. ఈ ఉత్తరాఖండ్‌లోదైతే దక్షిణం నుంచి అప్రోచ్ అవుతుంది. డైరెక్ట్‌గా మానసరోవర్ వెళ్ళిపోతుందది. ఓకే. కానీ అన్ని కొండల మధ్యలో ఇప్పుడు రూట్ తయారు చేయడం జరిగింది. ఆ! అయితే మనం స్ట్రాటజిక్ పాలిసీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకొస్తే ఆ! 1950స్ లేట్ 50స్‌లో పండిట్ నెహ్రూ గారు ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్ అన్నది పెట్టారు. హ్మ్. అప్పుడు కృష్ణ మెనన్ గారు డిఫెన్స్ మినిస్టర్. ఆ టైంలో చైనాకి చాలా కోపం తెప్పించిందది. హ్మ్. దాని తర్వాత మనం పాకిస్తాన్ బోర్డర్‌లోను, చైనా బోర్డర్‌లోను ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్స్ ఎక్కువ చేయలేదు. హ్మ్. బోర్డర్ ఏరియాస్‌లో రోడ్స్ డెవలప్ చేయలేదు. హ్మ్. దానివల్ల మన మిలిటరీ మూవ్‌మెంట్‌కి చాలా కష్టం అవుతుంది. ఇప్పటికి కూడా డెవలప్ చేస్తున్నారు గానీ చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఫార్వర్డ్ పాలిసీకి మారాం. హ్మ్. అంటే మనం చాలా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నాం. ఓకే. ఈ 4 ఎయిర్ ఫీల్డ్స్ ఉండడంతో పాటు దౌలత్ బేగ్ ఓల్డీ ఏదైతే ఇందిరా వ ప సబ్‌సే మనకి ఉత్తరంలో ఉందో హ్మ్. అక్కడ కూడా ఒక ఏఎన్ 32
హ్మ్. C-17 అమెరికాది చిన్న విమానం ప్రొపెల్లర్ తోటి ఉండేది. హ్మ్. అలాగే AN-32 దాని ఈక్వలెంట్ రష్యన్‌ది. హ్మ్. ఇవి ల్యాండ్ చేయడం. అలాగే ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా ల్యాండ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మీరన్నట్టు ఈ న్యోమా అనేది ఎన్నోదవుతది సార్? మనకిప్పుడు దౌలత్ బేగ్ ఓల్డీ తర్వాత ఫోర్త్‌దవుతుందండి. ఫోర్త్‌దవుతుంది. ఇది ఫోర్త్. ప్రాపర్‌గా ఏటీసీ పెట్టారంటున్నారు. దౌలత్ బేగ్ ఓల్డీలో ఏంటంటే రిస్క్ తీసుకొని గుర్తులు లేకుండా ల్యాండ్ అయిపోయారు. ల్యాండ్. ఓకే. హ్మ్. సో, ఇది ఫోర్త్‌దవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి కార్గిల్ సైడ్‌కి, హ్మ్. ఇటు చైనీస్ సైడ్‌కి కూడా హ్మ్. చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అలాగే గిల్గిట్ స్కడ్ వరకు కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. సో, ముఖ్యంగా మనం ఇటు ఈ 27 కిలోమీటర్స్ దగ్గరలో అని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటున్నాం గదా! సో, స్ట్రాటజికల్‌గా ఆలోచించినప్పుడు ఇది మనము నిజంగానే స్ట్రాటజికల్‌గా వెళ్తున్నట్టుగా ఉంటుందా? చైనా వాళ్ళకి చూస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎగ్జాక్ట్‌లీ. కాపోతే చైనా వాళ్ళు పెద్ద అనలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా అటువంటి ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్స్ ఎయిర్ ఫీల్డ్స్ మొదలుపెట్టారు. మొదలుపెట్టారు. అవును. తర్వాత వాళ్ళు ఫార్వర్డ్ విలేజెస్ కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. అవును. అవును. మనం ఇంకా ఫార్వర్డ్ విలేజెస్ కాన్సెప్ట్‌కి ఇంకా వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ ఒకటి పెద్ద ప్రాబ్లమ్. హ్మ్. మొత్తం అంతా డీజిల్ మీద ఆధారపడతారు హ్మ్. ప్రస్తుతానికి. హ్మ్. అన్‌లెస్ వి కమ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్. ఓకే. ఏ హైడ్రోజన్ తోటో ఏదోటి పెట్టాలప్పుడు. హ్మ్. ప్రస్తుతానికి మాత్రం డీజిల్ జనరేటర్సే ఆపరేట్ చేస్తాయి. హ్మ్. అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఒక ఎయిర్ ఫీల్డ్ పోయినా గాని, ఒకవేళ ఇనాపరేటివ్ అయిపోయినా గాని, ఇది వే మ 4 కార్గిల్ ఎక్కువ అవుతుంది. హ్మ్. నెక్స్ట్ సాయచిన్ గ్లేషియర్‌లో దక్షిణాన ఉన్నదవుతుంది. హ్మ్. లే, ఇది న్యోమా ఎప్పుడు పనిచేస్తాయి. హ్మ్. ఆల్టర్‌నేటివ్ కూడా మనకు దొరుకుతుంది. ఓకే. సో, ఇప్పుడు చైనా వాళ్ళు ఏదైతే పెంగాంగ్‌సో ఏరియాలో ఇంట్రెస్ట్ తీసుకొని చూపిచ్చారో, దానికి ఉత్తరాన దౌలత్ బేగ్ ఓల్డీలో టెంపరరీగా క కన్‌స్ట్రక్షన్ లేని ఒక ఎయిర్ ఫీల్డ్ అనుకోండి. హ్మ్. ఎమర్జెన్సీలో దిగిపోవచ్చు. దక్షిణాన ప్రాపర్ ఎయిర్ ఫీల్డ్. ఓకే. మెయింటైనబుల్, కొంత పాపులేషన్ కూడా ఉంది. రోడ్ నెట్వర్క్ ఉంది. దౌలత్ బేగ్ ఓల్డీకి ఇప్పటికి ఇంకా రోడ్ నెట్వర్క్ లేదండి. ఓకే. రోడ్డు పైకి లేదు. హ్మ్. మనుషులు గో కంచెర గాడిదలను తీసుకెళ్ళాలి. లేకపోతే మనుషులు నడిచెళ్ళాలి. ఓకే. అక్కడ పవర్ జనరేషన్ లేదు. ఇక్కడ ఇంకా పవర్ జనరేషన్ ఉంది. న్యోమాలో చాలా డీజిల్ సెట్స్ ఉన్నాయండి. హ్మ్. సో, దీనివల్ల ఏంటంటే మనకి చైనాతో పాటు వాటికి చైనాకి తలపడగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నాం. హ్మ్. సో అలాగే ఫ్యూచర్‌లో టబెట్ ఒక ప్రాబ్లమ్ అవ్వచ్చు. హ్మ్. దలైలామా గారు ఆల్రెడీ హింట్ ఇస్తున్నారు. హ్మ్. ఆయన తర్వాత ఒక లేడీ దలైలామా అవుతారని. ఓకే. ఆయన తిరిగి రీఇన్‌కార్నేషన్‌లో లేడీగా పుడతారని ఆయనే చెప్తున్నారు. ఓకే. దీనికి సర్టెన్‌లీ చైనా కంటెస్ట్ చేస్తుంది. ఓకే. చైనా ఏమంటుందంటే మేము నిర్ణయించిన వాళ్ళే దలైలామా అని. దలైలామా అవుతారా? యాహ్! మనమేమో ఈ టిబెటన్స్ అంతా ఈ దలైలామా చెప్పిన గుర్తుల ప్రకారం దలైలామాని ఎక్కడ పుడతాడో ఐడెంటిఫై చేయాలి. ఆ! బహుశా ఇండియాలో పుడతాడు. ఓకే. వాళ్ళ దలైలామా టిబెట్‌లో పుడతాడంట. ఆ! సో, ఈ కాన్ఫ్లిక్ట్ ఫ్యూచర్‌లో వస్తుంది. వస్తది. ఆ! అలాగే అమెరికా ఆకస్ మీద ఆధారపడుతున్న చైనా తైవాన్ కాన్ఫ్లిక్ట్‌లో హ్మ్. యాక్చువల్‌గా చేయాల్సింది ఇండియానే చేయగలదు. ఎందుకంటే ఇండియాకే ల్యాండ్ ఫ్రాంటియర్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికీ జపాన్‌కి గాని, సౌత్ కొరియా కొంచెం ఉన్నా గాని పెద్ద ఎఫెక్టివ్ గాదు. హ్మ్. ఆస్ట్రేలియాకి ఏమి పవర్స్ లేవు. హ్మ్. ల్యాండ్ పవర్స్ లేవు. ఓన్లీ సో, ఇండియా ఈ విధంగా స్ట్రాటజిక్‌గా గ్లోబల్‌గా ప్లే చేయాలి. నాట్ ఓకే. ఓన్లీ ఇండియా, చైనా రిలేషన్‌షిప్‌లో గాదు. హ్మ్. గ్లోబల్‌గా కూడా చాలా సీరియస్ అయిన ఇది. రైట్. థాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. సో, న్యోమా ఈ ఎయిర్ బేస్ గురించి మీరు చాలా లోతైన విశ్లేషణ అందించారు. సో, భారత్ నిజంగానే ఒక రకంగా ఇందాక మీరన్నట్లుగా ఒక ప్రకృతి ఒడిలో అన్నట్టుగా కనబడుతోంది. బట్ ఒక పవర్‌ఫుల్ స్ట్రాటజికల్ ఎయిర్ బేస్ లాగా గూడా కనబడుతోంది. సో, చూద్దాం రాబోయే రోజుల్లో భారత్ దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అనేది. మరోవైపు చైనా దీన్ని స్ట్రాటజికల్‌గా ఎలా చూస్తోందనే కోణం గూడా మనం మిస్ అవ్వకుండా చూడాల్సిన పరిస్థితి. థాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. సో వ్యూవర్స్ ఈ అంశంపై మీరు కూడా కామెంట్ చేయండి. భారత్ ఈ ఎయిర్ బేస్‌ని డెవలప్ చేసే విషయంలో ఎంత స్ట్రాటజిక్‌గా వెళ్తోందనేది. ఇది చైనాకు ఎటువంటి క్వెషన్ మార్క్‌ను చూపెడుతుంది. మన మిలిటరీ ఎయిర్ బేస్ సో ఏ రకంగా ఉపయోగపడుతుంది మనకు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.